పవన్ కళ్యాణ్ గారికి అసలు పిఠాపురం నియోజకవర్గం గురించి ఏమైనా తెలుసా? మీరంటే ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే పరిషత్ చైర్మన్గా చేసి చైర్పర్సన్గా చేశారు కాబట్టి మీకు ఇవన్నీ తెలుసు. మరి పవన్ కళ్యాణ్ ఎట్లా ప్రజలకి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? పిఎల్ ద్వారా చేద్దామని అనుకుంటున్నారు. ఎట్లా? ఇప్పుడు నేను 52 గ్రామాల్లో హ్యామ్లెట్స్లో వీధులు పేర్లు అన్నీ చెప్పగలను. ప్రతి విలేజ్కి ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉంటుందో చెప్పగలను. ఏది చేస్తే ఆ విలేజ్ బాగుంటుందో చెప్పగలను. అలాగే 2 మున్సిపాలిటీలో ఎలా ఉంటుందో చెప్పగలను. 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులో ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఎలా చేయాలి, మాకు టీం ఉంటుంది. ఇప్పుడు మీకు టీం ఏది చెప్పండి. నేను ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. మీకు టీం ఏది? మాకు చైర్మన్లు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేనేదే ఉంటుంది. ఇంకో ఈ 2 వార్డులో ఇది ఉందని కింద కేడర్ అందరికీ అప్ చేయగలను. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, నేను చేయాల్సింది నేను చేస్తాను. మేమందరూ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయగలం, మాట్లాడగలం. 21 సీట్లు తగ్గించుకోవటం ఇదంతా కూడా ఆయనకి మళ్ళీ దాంట్లో కూడా 10 సీట్లు వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ ఆయనకి జనసేన కేడర్ని మొరేలు దెబ్బతినలేదంటారా? జగన్ అతఃపాతాళానికి తొక్కుతా అని అంటుంటాడు కదా, ఆయన ఆల్రెడీ మరి చంద్రబాబు గారు ఆల్రెడీ తొక్కేసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మీరేం చేస్తారో ప్రజలకు చెప్పట్లేదు. వాళ్ళ తొక్కుతాం, వీళ్ళ తంతాం, వాళ్ళు బ్లేడ్ గొప్పలు, వీళ్ళేమో కడప నుంచి వచ్చారు మేము చూసుకుని ఎవరు వచ్చారు అసలు కడప నుంచి. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు పార్టీలు 3 అని దిగారు. ఇప్పుడు వాళ్ళేమో వీళ్ళ మేనిఫెస్టో ముట్టుకోవడానికే భయపడ్డారు. వాళ్ళు ముగ్గురు అన్నారు. నిన్న అతను ముట్టుకోవద్దు, నాకు వద్దు అంటున్నాడు ఆ బీజేపీ ఆయన. నేను ముట్టుకొని మీరిద్దరు కేవలం ఫోటోలు కూడా తీసేశారు. అంటే ఇప్పుడు ఏమైంది? మీ మేనిఫెస్టో మీ పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి నచ్చలేదు, ఇంకా ప్రజలకేం నచ్చుతుంది? ఒకప్పుడు అసలు కాపుల కోసం కాపులు ఏంటి అదేంటి అన్నాడు ముద్రగడ గారి యాజిటేషన్ జరిగిన రోజుల్లో. ఆ రిజర్వేషన్ గురించి ఆయన ఇప్పుడు జగన్ గారి మీద తోసేస్తాడేంటి, రిజర్వేషన్ చేయట్లేదు జగన్ గారికి అని అట్లా అంటాడు. అంటే ఆయన చెప్పే డైలాగులకి చెప్పాలంటే ఆయన చెప్పేది, మోడీ గారిని తిట్టారు, పాసిపోయిన లడ్డూలు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చాలా స్వీట్ అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆయన అంటున్నారు. ఇలా రకరకాలు చేసుకుంటూ రావడం. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒక మాటకి పొంతం లేదు, ఒక మాటకి స్టాండర్డ్ లేదు, ఒక మాటకి విలువ ఉండాలండి. ఒక మాట మాట్లాడుతున్నావు అంటే రాజకీయాల్లో మాటే విలువ. నీ ప్రతిష్టను పెంచేది, నీ గౌరవాన్ని పెంచేది, నీ మీద ముఖ్యంగా విశ్వసనీయత, ఒక మనిషి మీద నమ్మకం ఎలా కలుస్తుందంటే వాళ్ళు మాట ఇస్తే ఖచ్చితంగా చేసి పెడతారు, ఆలస్యమైనా చేసి పెడతారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఏంటంటే అన్నీ కూడా మాకు ఆయన మన బిడ్డల్లా చూసుకుంటారని. ఈరోజు వంగాగీత గారి మీద నమ్మకం అంటే ఆవిడ చెప్పిందంటే చేసి పెడుతుందని ప్రజలకు ఉంది. ముగ్గురిని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, మరోన వైపు జనసేన నేత పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురిని మీరు ఎట్లా కంపేర్? నిజమైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం కోసం చేసేవారు కాదు. అంతా చెప్పకలేదు, ఒక్క మెతుకు పెట్టుకుని చెప్తే నేను చెప్తున్నాను, భారతదేశం మొత్తం మీద అందరూ ఏ పథకం పెట్టినా, ఏ మేనిఫెస్టో పెట్టినా, ఏ పథకం అనౌన్స్ చేసినా దేనికోసం? ఓట్ల కోసం చేస్తారు, సీట్ల కోసం చేస్తారు. బట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆర్థిక పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏ జెండా వచ్చినా ఇస్తున్నారంటే మరి ఆయన కూడా రాజకీయ నాయకుడే కదండి. మరి ఎందుకు అలా చేయట్లేదు? ఆయనకి హ్యుమానిటీ ఉంది, ఆయనకి పెద్ద మనసు ఉంది, ఆయనకి ప్రజల్ని ప్రజలుగా చూసేవారు. పేదరికాన్ని గౌరవించడం, పేదల్ని గౌరవించడం, ఇది నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తకాల్లో మీరు చదవండి, అందులో ఉంటుంది. చేయి చాచి దీనంగా ఉండే ప్రభుత్వం కాదు. ప్రజల్ని ఎవరైతే వాళ్ళకి చేతికి అందిస్తూ పథకం పెడతారో అదే నిజమైన ప్రభుత్వం. నిజంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని 100% అమలు చేస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనతో ఎవరు పోల్చలేరండి. రాజశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్, అంతకు మించి తండ్రిని మించిన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.